ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని పీఎస్ఓ తనూజతో ఫోన్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. అన్ని సౌకర్యాలు ఉన్న మార్కెట్ యార్డులోనే అకాల వర్షాలకు ధాన్యం తడిచి కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొందని, ఇక సౌకర్యాలు లేని ఐకేపీ, ఇతర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం అధికారులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుండా ధాన్యంలో రంగు, తేమను చూడడం ఏంటని ప్రశ్నించారు. జాప్యం చేయకుండా వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సూచన మేరకు 3 రోజుల పాటు రైతులకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి ధాన్యాన్ని వెంటనే ధాన్యాన్ని వెంటనే తడిసిన ధాన్యం కొంటామన్నారు కదా ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళు పాపం 6-7 రోజులు ఇక్కడ 2 సార్లు 3 సార్లు తడిసినాయి. ఈ ఆర్డుల్లోకి ఇట్లా తడితే మట్టి కళ్ళాలలో ఎత్తు. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు తడిసిన ధాన్యం కొంటామన్నారు. ఇంకా మళ్ళీ నీకు మాయిశ్చర్తో సంబంధం లేదు. అది నల్ల ఉన్నా తెల్ల ఉన్నా మీరు కొనాలి. మాయిశ్చర్ తడిసిన ధాన్యం కొంటామన్నారు, కొనాలి అంతే. మాట్లాడి క్లియర్ చేయాలి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లోనే వరి ధాన్యం తీవ్రంగా తడిసి మొలకలెత్తి రకరకాల పద్ధతుల్లో మరి నష్టం జరిగింది. ఈ యార్డులోనే ఇట్లా ఉంటే ఐకేపీ సెంటర్ల దగ్గర, లేకపోతే పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గర, డిసిఎంఎస్ సెంటర్ దగ్గర ఇంకెట్లా దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 1000 టన్నుల ధాన్యం ఇవాళ నీటి పాలైంది. ఆ అక్క చెప్తుంది నీళ్ళకు కొట్టుకుపోయిందని, వరి ధాన్యం కొట్టుకుపోయిందని చెప్తుంది. అంటే ఊహించకుండా అనూహ్యంగా వర్షము, గాలి, బీభత్సం వల్ల ఈ యార్డ్లో ఉన్న ధాన్యం ఎట్లా జరిగిపోతుందంటే మరి మట్టిలో ఉన్నటువంటి మట్టి కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే కాకుండా మామిడికాయలు కూడా మంచి మరి టైంలో చేతికి వచ్చిన సమయంలో ఈ గాలికి మామిడికాయలు కూడా పూర్తిగా రాలిపోయినాయి, చెట్లు ఇరిగిపోయినాయి, తాడి చెట్లు కూడా పడిపోయినాయి. చాలా రకాలుగా ఈ గాలి దుమారం వల్ల, వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో కంటి తుడుపు చర్యలు మాట్లాడుతున్నది. పత్రికల వరకే తడిసిన ధాన్యాన్ని కొంటాం, మొలకెత్తిన ధాన్యాన్ని కొంటాం, మాయిశ్చర్ రాకుండా కొంటాం, వెంటనే కొంటామని చెప్పి పత్రికల్లో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ ఈ గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయిలో అధికారులు కదిలికి మరి తగినటువంటి పద్ధతుల్లో వీటిని కాంటాలు వేయడం, అదేవిధంగా మరి పైకి పంపించడం అనేది జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట ఒక తరీకా ఉంది, కింద అధికారులు చేస్తున్నటువంటి చర్యలు ఒక తరీకా ఉన్నాయి. ఈ మధ్యలో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తూ ఉంది. ఇప్పటికే మరి 2-3 సార్లు వర్షాలు పడి ఆల్రెడీ తడిసినటువంటి ధాన్యం మొలకలొచ్చి ఎటు అక్కర రాకుండా పోయేటువంటి మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచిన పరిస్థితుల్లో రైతులున్నారు. కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈరోజు కూడా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఆ మాట ప్రకారంగా వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ క్లియర్ కాకపోతే రేపు ఇదే మార్కెట్ యార్డ్ ముందు ధర్నా చేస్తాం. ఆ తర్వాత మరి నిరంతర మరి 4-5 రోజుల పాటు ఈ వరి ధాన్యము రైతాంగ సమస్యల మీద 21వ తారీఖు వరకు కూడా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 21వ తారీఖు దాకా రైతాంగ సమస్యల మీద తీవ్రమైనటువంటి రైతు ఉద్యమాలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఉరుములతో కూడినటువంటి జల్లుల వల్ల వరి కోత పంట చేతికి వచ్చినటువంటి పంటను
మార్కెట్ యార్డ్లో రైతులు తీసుకొచ్చి గత వారం రోజులుగా పోసి అమ్ముకోవడం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో వారిని అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయినటువంటి రైతులను ఈరోజు ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ అలాగే రూరల్ మండల శాఖ పక్షాన రైతులను పరామర్శించడం కోసం శ్రీ కోమటిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో రావడం జరిగింది. వచ్చి మార్కెట్ యార్డ్ను పరిశీలిస్తే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు ఒక పంట వారు సేఫ్గా వచ్చేసి తీసుకొచ్చి మార్కెట్లో వస్తున్నాం అమ్ముకుంటామనే పరిస్థితిలో అకాల వర్షం రావడం గత 2-3 రోజులుగా తడుస్తూ ఎండుతూ ఉన్నాయి. అన్ని మొలకలు రావడం జరిగింది. ధాన్యం నుండి వాసన వస్తూ ఉంది. వెంటనే అధికారులు కొనుగోలు చేయని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు